ఈ వేదిక మీద ఇవాటి సందర్భంలో ఒక ఉద్యమ లక్ష్యాన్ని ముద్దాడి ఆ ఉద్యమ ఫలితాలని ఢిల్లీ నగరం నుంచి హైదరాబాద్ నగరం మీదకి తన భుజాల మీద 30 ఏళ్లుగా మోస్తూ ఇవాళ మోసుకొచ్చిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు, వేదిక మీద పెద్దలు మోత్పల్లి నరసింహులు గారు, ఇంకా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, మిత్రులారా, సరిగ్గా ఒక 29 సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్న చాలామందికి ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళకి, ఇతర సంఘాల్లో పనిచేసిన వాళ్ళకి మీకు గుర్తుండి ఉంటుంది. 1996లో ఒక చలి రాత్రి, ఒక చలి పెడుతున్న రాత్రి, ఎముకలు కొరికే చలి రాత్రి, సరిగ్గా ఇక్కడే కూర్చొని వేలాది మంది మన తల్లులు, మన అక్కలు, మన తండ్రులు, మన తమ్ముళ్ళు ఆనాడు చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ/బి రిజర్వేషన్ ఫలితాన్ని పొంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందినటువంటి వాడిగా మీ ముందు మాట్లాడుతున్నా. 2004 రిజర్వేషన్ అమలైన 2004 వరకు అమలైనప్పుడు చిట్ట చివరి ఉద్యోగం ఒక రకంగా సుప్రీంకోర్టు తీర్పు కొట్టేసే నాటికి చివరి ఉద్యోగం పొందినటువంటి వాడిని. ఆ నేపథ్యం నుంచి, ఆ త్యాగం నుంచి, ఆ కన్నీళ్ళ నుంచి, ఆ చిందిన నెత్తుల నుంచి ఎక్కడో ఊరికి దూరంగా అంటరాని గుడిసెల్లో ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికెన పుల్ల తీసుకొని దరువేసి దండోర వేసి ఆ అంటరాని పాదాలతో ఈ మహానగరాన్ని పావనం చేయించిన నాయకుడు మన మందకృష్ణ మాత్రమే నేల మీద ఉన్నాడు. చిల్లులు పడిన మన కవి ఉన్నాడు, ఎల్లూరు సుధాకర్ గారు ఉన్నారు, చనిపోయారు. ఇవాళ ఆయనను గుర్తు చేసుకోవాలి మనము. వర్గీకరణీయమైన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఒక చోట 4 పాటలు రాశాడు. చిల్లులు పడిన కింద తెగిన చెప్పులను ముడుచుకుంటా కూర్చునే మాదిగా పడిపోయాడు. 30 సంవత్సరాలుగా ఓపికతో నడిపాడు. 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం నడిపాడు. ఆ పోరాటం ఇవాళ మన ముందుకు ఈ స్థాయికి వచ్చింది. ఈ స్థాయికి వచ్చినప్పుడు అనుభవించిన ఫలాలు అనుభవించిన వాళ్ళం ఉన్నాం, ఫలాలని అనుభవించబోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనా నరేష్ అయినా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనా, ఇక్కడ ఉన్న యువతరమైనా, లేదా మీ బిడ్డలైనా రేపు రిజర్వేషన్ వర్గీకరణ ఫలితాలు అనుభవించబోతున్నారు కనుక మీరందరూ సిద్ధంగా పోరాటానికి సిద్ధపడి ఉండాలి మిత్రులారా. ఇక్కడ నుంచి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ 30 ఏళ్ల కాలంలో నడిచిన ఉద్యమం కేవలం మాదిగల కోసం నడిచిన ఉద్యమం మాత్రమే కాదు. మాదిగలు నాయకత్వం వహించి ఉండవచ్చు, ఎంఆర్పిఎస్ నాయకత్వంగా మందకృష్ణ ఉండవచ్చు, లేదా ఇంకా ఎవరైనా ఉండవచ్చు. కానీ మొట్టమొదటి డిమాండ్ మాకన్నా కింద ఉన్న మా డక్కలల్లో, మా సింధుల్లో, మా మాస్టర్లు, మా బుడగ జంగాలు, మా బైళ్ళు, మా మోచి, మా రెల్లి, వీళ్లకు ఒక్కరోజు కూడా రిజర్వేషన్ ఫలాలు అందలేదు. వీళ్ళెవరు యూనివర్సిటీలోకి వచ్చి చదువుకోలేదు, వీళ్ళెవరు డాక్టర్లు కాలేదు, వీళ్ళెవరు ప్రొఫెసర్లు కాలేదు. కనుక వాళ్ళ కోసం నా పోరాటం అని ఆనాడు మందకృష్ణ మొదలు పెట్టాడు ఈ పోరాటాన్ని. ఈ దేశంలో ఎవరైనా నిస్వార్థంగా జీవిస్తారని అంటే మీరు ఏ సిద్ధాంతాల ప్రకారమైనా చెప్పండి. మీరు కమ్యూనిస్టు పార్టీ ప్రకారం చెప్తారా, లేదా అంబేద్కర్ ప్రకారం చెప్తారా, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రకారం చెప్తారా, భారత రాజ్యాంగం ప్రకారం చెప్తారా? ఈ దేశంలో నిస్వార్థంగా జీవించే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాదిగలు మాత్రమే ఉన్నారు. తమ్ముళ్ళారా, మర్చిపోకండి అన్నల్లారా. నేను ఈ మాట మాదిగ కనుక నేను చెప్పటం లేదు. నీ కాలుకు ముళ్ళు గుచ్చితే, నీ కాలుకు రాయి తగ్గితే, నెత్తుర గారుతుంటే అయ్యో నా తోటి మనిషి బాధపడుతున్నాడని చర్మాన్ని ఒలిసి చెప్పులు గుట్టించిన నిస్వార్థపరమైన జాతి ఇది. ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళం. అందుకే ఆ జాతి తెలుగు నేల మీద ఉద్యమాలకి పురుడు పోసింది. మందకృష్ణ ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేస్తే, మాదిగ దండోర అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేస్తే
ఎన్నడూ మాట్లాడని మనుషులు గట్టిగా నినదిస్తే ఆ మనుషులను చూసి చాకలలో చాకిరేవ దెబ్బ వేశారు, గొల్ల కురుమలు డోలు దెబ్బ వేశారు, ఆదివాసులు మోగించారు, బంజారాలు నంగాలు మోగించారు. ఇట్లా సబ్బండ కులాలు మనల్ని చూసి వాళ్ళందరూ నేర్చుకున్నారు. నేర్చుకునేటట్లు మన నాయకుడు మందకృష్ణన్న ఈ సమాజానికి పాఠం నేర్పాడు. మన ఉద్యమంతో పాటు ఈ సమాజానికి చైతన్యం ఇచ్చాం, పోరాటం ఎట్లా నేర్పించాం. పోరాటం మాత్రమే కాదు, ఆ గట్టిగా పోరాడితే, చిత్తశుద్ధిగా పోరాడితే ఫలితం సాధించుకుంటామని ఒకప్పుడు నిరూపించుకున్నాం, మళ్ళీ తిరిగి ఇప్పుడు నిరూపించుకోబోతున్నాం. ఇంత మాత్రమే కాదు, ఇవాళ ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, సత్యము నిదానంగా నడుస్తుంది, సత్యము నిదానంగా గెలుస్తుంది. అబద్ధానికి నోరెక్కువ అంటారు, అబద్ధానికి నోరెక్కువ ఉంటుంది. సత్యము నిద్ర లేచేలోగా అబద్ధము చెప్పుల్లో కాలేసుకొని ప్రపంచమంతా తిరిగి వస్తుంది. ఇప్పుడు అబద్ధాన్ని మొదలు పెట్టారు, 30 సంవత్సరాలుగా అబద్ధాన్ని మొదలు పెడుతున్నారు, అబద్ధాన్నే మాట్లాడుతున్నారు. ఎవరైనా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎందరో మాట్లాడుతున్నారు, మనం అందరం వింటున్నాం. ఒక్కరంటే ఒక్కరు వర్గీకరణ తప్పని, ఒక బ్రాహ్మణులు కానీ, ఒక రెడ్లు కానీ, ఒక కమ్మ వాళ్ళు కానీ, ఒక బీసీలు కానీ వర్గీకరణ తప్పు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భారతదేశంలో అంటే ఒక్కరంటే ఒక్కరు లేరు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ప్రొఫెసర్ యోగేందర్ యాదవ్ ఒక వ్యాసం రాశారు, చూడండి మీరు. 7వ తారీఖున ఒక వ్యాసం రాశాడు, ఇవాళ మరో వ్యాసం రాశారు, ఇవాళ హిందూ పత్రికలో 2 వ్యాసాలు వచ్చాయి. ఇవన్నీ కూడా వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్, ఈ సామాజిక న్యాయాన్ని నెరవేర్చడం కోసం రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఆత్మ ఈ వర్గీకరణ ద్వారా నెరవేరుతుందని వాళ్ళందరూ రాశారు. అట్లాంటి సందర్భంలో న్యాయం గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మాతో కలిసి రండి. మీకు మాకు ఎక్కడ వైరుధ్యం లేదు, మాదిగలకి మాలలకి వైరుధ్యం లేదు. ఎన్నడూ ఎదురెదురు నిలబడి వర్గీకరణ ఉద్యమం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు జరిగి ఉండవచ్చు, కానీ ఎన్నడూ ఒకరి మీద ఒకరు సామూహికంగా దాడులు చేసుకున్న సందర్భాలు లేవు. నిజంగా నిజాయితీ ఉంటే నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, చాలా పెద్ద మనుషులు, వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉన్నది, వాళ్ళ పట్ల గౌరవంతో నేను అడుగుతున్నాను. ఈ తెలుగు నేల మీద దళిత ఉద్యమానికి, దళిత మహాసభకి నాయకత్వం వహించినటువంటి కత్తి పద్మారావు గారి మీద నాకు ప్రగాఢమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవంతో అడుగుతున్నా, కత్తి పద్మారావు గారు ఇప్పటికీ ఆయన సజీవంగా అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఒక్కసారి మీ నోటి నుంచి ప్రకటించండి. మీ ఉపన్యాసాలతో ప్రభావితమైన వాళ్ళం మేము. ఒక్కసారి మీ నోటి నుండి ప్రకటించండి, ఇది సామాజిక న్యాయం, మాలలారా మీరందరూ అంగీకరించండి అని మీరు పొన్నూరు నుంచి ఒక్కసారి మాట్లాడండి సార్ పద్మారావు సార్. అదే విధంగా గోరటి వెంకన్న తెలంగాణ నేల మీద మనమందరం ఒక కవిగా, ఒక కళాకారుడిగా, ప్రజాస్వామికవాదిగా మనమందరం గౌరవించాం, మన భుజాల మీద మోసాం, మనం వేదికలు నిర్మాణం చేశాం. గోరటి వెంకన్న, మొన్న నువ్వు శాసన మండలిలో ఏం మాట్లాడావో మేము వదిలేస్తున్నాం, మేము దాని గురించి పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఒక్కసారి మీరు వేదిక ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నానని అక్కడ చెప్పారు. అదే మాటను బయటకు వచ్చి చెప్పండి. వర్గీకరణ జరగవలసిందే, ఎవరు అడ్డుపడొద్దని చెప్పండి. అదే విధంగా గంట చక్రపాణి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు, మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఆనాడు 1994లో మన ఉద్యమం మొదలైనప్పుడు గద్దరన్న కొద్దిమంది కలిసి సంఘీభావం చెప్పినప్పుడు గంట చక్రపాణి గారు ఆ రోజు మీరు నిజంగా ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే అయితే మీరు బయటకు వచ్చి వర్గీకరణకు మద్దతు ప్రకటించండి. సామాజిక న్యాయం గెలవడానికి, సామాజిక న్యాయం ముందుకెళ్ళడానికి మీరు ముందుకు రమ్మని కోరుకుంటున్నా. మల్లెపల్లి లక్ష్మయ్య గారు, మీరు సమాజంలో విప్లవోద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, మీరు బయటికి రండి, మీరు మాట్లాడండి. అప్పుడే మీరు అంటున్నారు కదా, దళితుల మధ్యన ఐక్యత పోయింది, ఐక్యత పోయింది, ఐక్యత పోయింది, పోతుంది 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 అంటున్నారు. మీరు ఇంట్లో కూర్చొని ఐక్యత పోయింది, ఐక్యత పోతుందంటే ఏనాడు ఐక్యంగా ఉన్నది? ఐక్యంగా ఉన్నది ఏనాడు? మంచం పొత్తు ఉన్నదా? కంచం పొత్తు ఉన్నదా? అయినా అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం గనక, మనకందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడు గనక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన సిద్ధాంతం మనకుంది గనక, ఆ సిద్ధాంతం అనుగుణంగా ఆనాడు కారంచెడులోనైనా
చుండూరులోనైనా ఇదో ఇక్కడున్న నాయకుడు, ఈ మందకృష్ణ అనే నాయకుడు ఎందుకోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు? వరంగల్ జిల్లాను తను పుట్టిన ప్రాంతాన్ని వదిలేసి సమతా వాలంటరీ ఫోర్సులో ఎందుకు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాడు? తన బిడ్డలను చదివించుకోవడం కోసం వెళ్ళాడా? ఉద్యోగం చేయడం కోసం వెళ్ళాడా? వ్యాపారం చేయడం కోసం వెళ్ళాడా? డబ్బులు సంపాదడం కోసం వెళ్ళాడా? కాదే. చీమకుర్తిలో ఇద్దరు మాల యువకుల్ని వాళ్లకు న్యాయం దక్కాలని చెప్పి వరంగల్ నుంచి చీమకుర్తికి వెళ్ళి ప్రకాశంలో ఉండి పొంగల్లో ఉండి పోరాటం చేశాడు కదా. ఎవరి కోసం చేశాడు పోరాటం? మాదిగల కోసం. ఆనాడు ఇంకా అనుకోలేదు కదా. నా తమ్ములు నా చెల్లెళ్ళు అనుకున్నారు. వాళ్ళు మాలైనా వాళ్ళు మాదిగైనా నా రక్త బంధువులు, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అనుకొని పోరాటాన్ని మొదలు పెట్టాడు. ఆ పోరాటం చేస్తున్నప్పుడే మాదిగలకు అన్యాయం జరుగుతుందని అర్థమైనప్పుడు ఓ అన్న నిన్ను అడిగాడు, ఓ అన్న, ఓ బొజ్జ తారకం అన్న, ఓ కత్తి పద్మారావు అన్న, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న, ఓ గద్దర్ అన్న ఆలోచించండి అన్న. ఇదే నిజాం కాలేజీ వేదిక మీద నుంచి అర్థించాడు ఆయన. 96 సభలో నేను ఈ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ ఉన్నా. లక్షలాది మందితో సభ జరుగుతున్నది. ఆ సభ వేదిక మీద నుంచి సత్యమూర్తి గారిని, గద్దర్ అన్నని, బొజ్జ తారకం గారిని, కత్తి పద్మారావు గారిని అడిగాడు, మీరు మాకు పెట్టండి, మన తల్లి అన్నం వండింది, అన్నం వండిన అన్నాన్ని మీరొక్కరే తింటా అంటే తప్పు అన్నా. అవసరమైతే అన్న పెద్దవాడు గనక కడుపు మార్చుకొని తమ్ముడికి 2 ముద్దలు ఎక్కువ పెట్టాలన్నా, ఆ 2 ముద్దలు పంచుకుందాం రండి అన్నా అని మిమ్మల్ని అడిగాడు. వచ్చారా? రాలేదు కదా. మరి 30 ఏళ్ళు ఐక్యత దెబ్బతిన్నది. ఇవాళకి భూములు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, రాజ్యాంగం పోయింది, ఇంకెక్కడి ఉద్యోగాలు అని మాట్లాడుతున్నారు. ఏమన్నా న్యాయం ఉందా? రాజ్యాంగం రక్షించుకోవాలనుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు సెక్షన్ 18 సుప్రీంకోర్టు తీసివేయాలన్నప్పుడు ఈ మొత్తం దేశంలో ప్రతిపక్షాలను ఏకం చేసి ఆ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నడిపింది ఎవరు నడిపారన్న పోరాటం? ఢిల్లీ నడివీధుల్లో, వరంగల్లో పోరాటాన్ని నడిపి రాహుల్ గాంధీని పిలిపించి ఆనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మళ్ళీ పార్లమెంటు జోక్యం కల్పించుకొని ఈ చట్టాన్ని మేము కొనసాగిస్తాం అనే వరకు పోరాటం నడిపాం. మీరు ఎక్కడున్నారన్నా? ఐక్యత గురించి మాట్లాడే ఎక్కడున్నారు? అందుకే నేను అడుగుతున్నా, ఐక్యత అనేది ఎప్పుడు వస్తుంది? ఉన్నదాన్ని ఇద్దరం పంచుకున్నప్పుడు ఐక్యత వస్తుంది. ఉన్నదాన్ని ఒకరమే తింటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఐక్యత రాదు. మీరు రండి, తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమి పోయింది, దళితుల భూమి పోయింది 10 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల భూమి పోయింది, మన హక్కులు పోయాయి. ఆ హక్కుల కోసం రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి రండి ముందుకు, ఇప్పుడు కలిసి కొట్లాడదాం. దయచేసి సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ను వెనక్కి తీసుకొని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి విజ్ఞప్తి చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మేమందరం మాలలుగా వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాం, మా జనాభా ప్రకారం మాకివ్వండి, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వండి అని మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఈ వేదిక మీద నుంచి మంత్రులైనా మేమేం అడుగుతున్నాం, అప్పుడు మీరు ప్రకటించిన తర్వాత మన ఇద్దరం కలిసి కొట్లాడదాం. మన ఇద్దరం కలిస్తే ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఇద్దరం కలిస్తే 23% జనాభా. ఇద్దరం కలిసినప్పుడు రాజ్యాధికారం వైపు వెళ్తాం. కనుక టీవీలలో కూర్చొని మాటలు మాట్లాడడం కాదు, టీవీలలో కూర్చొని టీవీలలో వర్గీకరణ అంగీకరిస్తున్నామని చెప్పి ఆ టీవీ బయటకు వచ్చి వర్గీకరణ వ్యతిరేకించే సభలు పెట్టి ఆ సభలలో మాట్లాడి రెచ్చగొట్టడం కాదు మిత్రులారా. నోరు ఏది మాట్లాడుతుందో, గుండె ఏది స్పందిస్తుందో నోరు అది మాట్లాడాలి. నోరు ఏం మాట్లాడుతుందో నొసలు కూడా అదే వ్యక్తీకరించాలి. నోరు ఒకటి మాట్లాడి నొసలు మరొకటి వ్యక్తీకరించకూడదు. కడుపులో కత్తెరలు పెట్టుకొని నోట్లో సక్కెరలు పలికించకూడదు. సత్యమే మాట్లాడాలి ఎప్పుడైనా. ఆ సత్యం కోసం నిలబడండి మిత్రులారా. మీలో ఏ రకమైన కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఇంతకుముందే విశ్వనాథ్ అన్న వెనక నుంచి చెప్తూ ఉన్నాడు మన అడ్వకేట్. అదే సుప్రీంకోర్టులో కొట్లాడిన అడ్వకేట్, చాలా మంది సీనియర్ అడ్వకేట్, చాలా మందితో నేను మాట్లాడాను. ఇది నెక్స్ట్ బెంచ్కి వెళ్తుందా? 7 మంది సభ్యుల్లో 6 మంది మనకు అంగీకారంగా తీర్పు చెప్పారు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పారు. మరి వేరే దాన్ని ఇంకో బెంచ్కి వెళ్ళి దాన్ని కొట్టేస్తామని అంటున్నారు. నాకు తెలిసిన లీగల్ నాలెడ్జ్ ప్రకారం
లేదా సీనియర్ లాయర్లు చెప్పిన లీగల్ నాలెడ్జ్ ప్రకారం మీరందరూ అర్థం చేసుకోండి, మన ప్రజలకు చెప్పండి. లేకపోతే ఒక్కొక్కసారి ఆ కన్ఫ్యూజన్లో మనకు నిరాశ కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే ఇంకొక అయ్యర్ బెంచ్ వేయాలంటే, అంటే 9 మంది బెంచ్ వేయాలంటే, 13 మంది బెంచ్ వేయాలంటే ఎవరు వేయాలి? ఈ 7 మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ 7 మంది దాదాపు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నారు. తీర్పు ఎలాంటి తీర్పు ఇవ్వాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఎలాంటి సమాచారం సేకరించాలి, ఈ సమాచారం అంతా సేకరించుకున్న తర్వాత ఈ 7 మందిలో వాళ్ళకు ఒక అభిప్రాయం అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏమనిపిస్తుంది అంటే, మనం 7 మందివి చేసిన ఆలోచన సరిపోవటం లేదు కనుక మనం ఏం చేద్దామంటే ఇంకొక 2 ఇందులో కలుపుకొని అప్పుడు 9 మందిని కలిసి మనం తీర్పిద్దామని ఈ 7 మంది అనుకుంటేనే అది 9 మంది బెంచ్కి వెళ్తుంది తప్ప ఒక్కసారి తీర్పు వచ్చిన తర్వాత ఇంకో బెంచ్కి వెళ్ళటం అనేది సాధ్యం కాదు. సీనియర్ లాయర్లు చెప్పిన అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాం మిత్రులారా. అవకాశం ఉన్నదల్లా వాళ్ళు ఏం అవకాశం ఉంది, రివ్యూ పిటిషన్ అనే అవకాశం ఉంది కనుక ఆ రివ్యూ పిటిషన్ మాత్రమే వేశారు. ఎప్పుడైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీర్పు ఇచ్చిన తర్వాత నాకు తెలిసి రివ్యూ పిటిషన్ అనేది అది అలో కాదు. దానికి కేవలం నెంబర్ మాత్రమే ఇచ్చారు, అలో కాదు. కనుక దయచేసి ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఇప్పుడు తక్షణంగా మనం చేయవలసింది, ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎంఎస్ఎఫ్ విద్యార్థులు, మన నరేష్ నాయకత్వంలో ఎంఎస్ఎఫ్ విద్యార్థులు, సోమశేఖర్ నాయకత్వంలో ఢిల్లీలో ఒక 5,000 మందితో సభ పెట్టారు. 5,000 మందితో సభ పెడితే ఆ సభ వేదిక మీద కృష్ణన్న ఉన్నారు, నేను ఉన్నా. ఒక ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఆ సభకు వచ్చారు. ఢిల్లీలో జరిగిన సభ గురించి చెప్తున్నా. ఆ సభకు వచ్చి ఆయన ఏమన్నాడంటే, మాదిగలు 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ఇది న్యాయమైన పోరాటం. ఈ పోరాటానికి నేను చివరి వరకు మీతో పాటు ఉంటాను. మీ న్యాయాన్ని నెరవేర్చడానికి నేను మీలో ఒకడిగా మారుతాను అని ఆయన మాట్లాడాడు. ఆ రోజు కేవలం ఎంపీఏ, ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రాష్ట్రం తన చేతుల్లో ఉన్నది. వర్గీకరణ తీర్పు వచ్చిన వెంటనే ఆయన అసెంబ్లీలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ వర్గీకరణ తీర్పు నేను స్వాగతిస్తున్నా, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల నేనే మొదలు అమలు చేస్తానని ఆయన ప్రకటించాడు. సంతోషం. రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక ప్రమాదం ఉన్నది. మీరు ఆ ప్రమాదాన్ని కూడా బయటపెట్టి మీరు ధైర్యంగా ముందుకు కదలాలి. ఏం ప్రమాదం ఉన్నదంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నది మల్లికార్జున ఖర్గే, ఆయన మాలకులస్తుడు. రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన సలహాదారుగా ఉన్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాలకులానికి సంబంధించిన ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మాలకులానికి సంబంధించిన ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద కుటుంబం, వేలాది రూపాయల వేల కోట్ల రూపాయలు కలిగిన ఒక పెద్ద కుటుంబం నుంచి 3 మనుషులు నీ పార్టీలో ఉన్నారు. కనుక వీళ్ళ ఒత్తిడికి లేదా కేంద్రం పార్టీ ఒత్తిడికి నీవు లొంగిపోయే ప్రమాదం ఉంది కనుక మాట మీద నిలబడండి. ఆ మాట మీద నిలబడడం కోసం మనం అందరం ఇవాల్టి నుంచి సిద్ధం కావాలి. అన్న తీర్పు తీసుకొచ్చాడు. అన్న తీర్పు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టు లోపల కొట్లాడాం, కోర్టు వెలుపల కొట్లాడాం. 30 ఏళ్లుగా నెత్తురు చెమట ఒడిచాం. ఇప్పుడు ఇక మనకు దగ్గరగా ఫలితం వచ్చింది కనుక వెంటనే అసెంబ్లీలో ఆయన ఏ పద్ధతులు చేస్తాడో ఆ పద్ధతిలో అసెంబ్లీ ప్రక్రియను మొదలుపెట్టి ఇవాళ ఫారిన్ నుంచి, అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తున్నాడు. ఆ ప్రక్రియ మొదలు పెట్టాలని తన మొట్టమొదటి ఎజెండా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొక పని మీరు మొదలు పెడతామంటే మేము ఊరుకోమంటే ఊరుకోం. ఎంపీ సీట్లలో నష్టపోయాం, ఎమ్మెల్యే సీట్లలో నష్టపోయాం, ఆర్థికంగా నష్టపోయాం. మీరు చేయగలిగిన ఒకే ఒక అవకాశం, మాకు మేలు చేయగలిగిన అవకాశం వర్గీకరణ చట్టబద్ధం చేయటమే. ఆ చట్టబద్ధం చేసే వరకు మనం అందరం కలిసి పోరాటానికి సిద్ధమవుదామని అప్పుడు ఆ చట్టం బయటకు వచ్చాక ఆయన అన్నాడు కదా, ఇప్పుడు పీజీ అడ్మిషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. పీజీ అడ్మిషన్స్ రిజల్ట్స్ ఇచ్చారు. 9 యూనివర్సిటీలలో మన పిల్లలు రావాల్సి ఉన్నది. ఒకవేళ వర్గీకరణ కాకుండా ఆ సీట్లను భర్తీ చేస్తే మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మెడికల్ సీట్లు భర్తీ అవుతున్నాయి. ఒకవేళ వర్గీకరణ కాకపోతే మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది.
అదేవిధంగా అగ్రికల్చర్ కోర్సులలో, డెంటల్ కోర్సులలో వర్గీకరణ అమలు చేయకపోతే మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష అయిపోయి ఉన్నది, గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్నారు, టీచర్ పరీక్ష రాసి ఉన్నారు. వీటన్నిటిలో అవసరమైతే వీటన్నిటిని ఆపేసి నేను చట్టం తీసుకొస్తానని ఆయన ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ మాట మీద నిలబడి చట్టం తీసుకొచ్చి ఇప్పుడే మొదటి న్యాయం చెయ్యాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నా అన్నలారా, నా తమ్ములారా, నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, మీ అందరి పోరాట ఫలితంగా ఉద్యోగం పొందిన వాడిని, మీ అందరి పోరాట ఫలితంగా ఉద్యోగం పొందిన వాడిని. ఈ జాతి కోసం, ఈ కులం కోసం మాట్లాడటం నా ధర్మం, నా బాధ్యత. ఆ బాధ్యత కేవలం నేను వర్గీకరణ ఫలితం అనుభవించి నేను ఇంట్లో కూర్చోవడం కాకుండా నా బాధ్యతగా నాకు తోచిన పద్ధతిలో ఏదో రూపంలో అన్న వెంట నడుస్తూ ఈ 30 ఏళ్ల పోరాటంలో మీతో పాటు ఉన్నాను. నేను కష్టకాలాల్లో నేను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే, ఈ తెలంగాణ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నాకు నా తల్లి కడుపులో పుట్టిన అన్న లేడు. కానీ నా కృష్ణన్న నా తల్లి కడుపులో పుట్టకపోయినా నా కృష్ణన్న నా కుటుంబాన్ని, నా 2 చంటి పిల్లల్ని, నా భార్యని తన కుటుంబ సభ్యులుగా చూసుకొని నేను జైలు నుంచి బయటకు వచ్చే 5 నెలల వరకు నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని కాపాడిన నా అన్న, నా కోసం ఊరు ఊరా పోరాటం చేసినటువంటి మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. ఆ అండగా నిలబడ్డ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవటం అనేది నా ధర్మం గనక మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమాభివందనాలు జై భీములతో ముగిస్తున్నాను మిత్రులారా.